morning everyone. Myself Sireka, lecturer in zoology. Today's topic is organs of immune system. Organs of immune system or lymphoid organs. First of all, introduction చూసుకుంటే కనుక the organs concerned with immune reactions are called lymphoid organs. ఏ ఆర్గాన్స్ అయితే ఇమ్యూన్ రియాక్షన్స్తో ఇన్వాల్వ్ అవుతాయో ఆ ఆర్గాన్స్ని లింఫాయిడ్ ఆర్గాన్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ ఆర్గాన్స్లో చూసుకుంటే కనుక లింఫాయిడ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ లింఫాయిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ లింఫాయిడ్ సెల్స్ ఈ రెండు కలిపి ఉన్న వాటిని లింఫాయిడ్ సిస్టమ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి చూసుకుంటే కనుక అవి ప్రజెంట్ అయ్యి ఉండే పొజిషన్ బేస్ చేసుకుని 2 టైప్స్ డివైడ్ చేయడం జరిగింది. అండ్ అవి వర్క్ చేసే దాని మీద బేస్ చేసుకుని అవి ప్రజెంట్ అయ్యి ఉండే పొజిషన్ అండ్ వర్క్ని బేస్ చేసుకుని 2 టైప్స్ ఆఫ్ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఈ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చూసుకుంటే కనుక బాడీలో సెంట్రల్ ప్లేస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే సెంట్రల్ లింఫాయిడ్ ఆర్గాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. మీకు సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చూసుకుంటే కనుక పెరిఫెరల్ రీజియన్లో బాడీ యొక్క పెరిఫెరల్ రీజియన్లో ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి వీటిని పెరిఫెరల్ లింఫాయిడ్ ఆర్గాన్స్ అని కూడా పిలుస్తారు. మీరు ఈ డయాగ్రామ్ చూసి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే థైమస్, బోన్ మ్యారో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఈ బోన్ మ్యారో చూసుకుంటే కనుక బోన్ మధ్యలో ఉంటుంది. థైమస్ కూడా ఏంటి ఈ లంగ్స్కి మధ్యలో ఉంది. సో సెంట్రల్ రీజియన్లో ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి ఇవి సెంట్రల్ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఆర్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. నెక్స్ట్ సెకండరీ లింఫాయిడ్ చూసుకుంటే కనుక ఈ లింఫ్ నోడ్స్ అనేది మొత్తం ఇది బాడీ అంతా కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్ప్లీన్, పైరిస్ ప్యాచ్ ఇవన్నీ కూడా ఏంటంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి సంబంధించిన ఆర్గాన్స్. నెక్స్ట్ చూస్తే కనుక ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ద మేజర్ సైట్ ఆఫ్ లింఫోఫాయిసిస్. లింఫోఫాయిసిస్కి మేజర్ సైట్ లింఫోఫాయిసిస్ అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి ఈ లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి ఎలా మారుతాయంటే ప్రొలిఫరేట్ అండ్ డిఫరెన్షియేట్ అండ్ మెచ్యూర్డ్ ఇమ్యూనో కాంపోనెంట్ సెల్స్ కింద. ఇమ్యూనో కాంపోనెంట్ సెల్స్ అంటే రోగనిరోధకత శక్తి కణాలు అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ శక్తి కణాల కింద మారుతాయి అన్నమాట లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక బ్లడ్ స్టెమ్ సెల్స్ అనేవి చూసుకుంటే హీమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి బ్లడ్ సెల్స్ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అలా ఎలా కన్వర్ట్ అవుతాయో ఈ లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి ఇమ్యూనో కాంపోనెంట్ సెల్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద ఆబ్సెన్స్ ఎలాగా యాంటీజెనిక్ స్టిమ్యులస్ అనేది ఏమీ ప్రజెంట్ అయ్యి ఉండకుండానే ఇవి ఇమ్యూనో కాంపోనెంట్ సెల్స్ కింద. ఇట్ మీన్స్ యాంటీజెనిక్ స్టిమ్యులస్ అంటే ఏదైనా బాడీలోకి యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంతో ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ అలాంటి యాంటీబాడీస్ ఏమి ప్రొడ్యూస్ అవ్వకుండా ఈ ఇమ్యూనో కాంపోనెంట్ సెల్స్ అనేవి ఆ బాడీలోకి ఎంటర్ అయిన యాంటీజెన్ని కిల్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చూసుకుంటే కనుక బర్త్ టైంలో అంటే పుట్టేటప్పుడు అవి చాలా పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి అవి ఎట్రోఫీ వాటి యొక్క సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చూసుకుంటే కనుక థైమస్, బర్సా ఫ్యాబ్రికస్ ఇన్ బర్డ్స్, బోన్ మ్యారో ఈ 3 కూడా ఏంటంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. థైమస్, బర్సా ఫ్యాబ్రికస్. ఈ బర్సా ఫ్యాబ్రికస్ చూసుకుంటే కనుక ఓన్లీ బర్డ్స్లో కనిపిస్తుంది అన్నమాట. బోన్ మ్యారో చూసుకుంటే మొత్తం మెమ్మల్స్ అన్నిటిలోనూ కూడా కనిపిస్తుంది. థైమస్ బోత్ రెండింటిలో కూడా బర్డ్స్లోను మెమ్మల్స్లో కూడా ఈ థైమస్ అనేది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ అనేది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక థైమస్ ఒక్కొక్క దానికోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ది థైమస్ ఈజ్ ఏ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్. ఇన్ మెమల్స్ థైమస్ చూసుకుంటే కనుక ఎక్కడి నుంచి ప్రజెంట్ అవుతుందంటే ఈ ఫారెన్జియల్ డెరివేటివ్, దీన్ని ఏమంటారంటే ఈ పార్ట్ని ఫారెన్జియల్ డెరివేటివ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ నుంచి ఈ ఫారెన్జియల్ డెరివేటివ్ దగ్గర నుంచి ఎపిథీలియల్ 3rd and 4th ఫారెన్జియల్ పౌచెస్ దగ్గర నుండి ఈ థైమస్ అనేది ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ థైమస్ అనేది డెవలప్మెంట్ అనేది బేబీ యొక్క అంటే బేబీ ఫామ్ అవుతున్నప్పుడు 6వ వారం 6th వీక్ గెస్టేషన్ పీరియడ్లోనే ఇది
ఈ థైమస్ అనేది డెవలప్ అవుతుంది. ఆఫ్టర్ బర్త్ చూసుకుంటే కనుక థైమస్ ఇలా జీవి పుట్టినప్పుడు థైమస్ బేబీలో థైమస్ ఇంత ఉంటే బర్త్ తర్వాత అది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్రాడ్యువల్గా ఒక ఏజ్ వచ్చేటప్పటికే, ఒక ఏజ్ అంటే ప్యూబరిటీ ఏజ్ వచ్చేటప్పటికి అది సైజ్ అనేది ఆగిపోతుంది, ఇంకా పెరగదు. సో అక్కడి నుంచి ఏమవుతుందంటే దీని సైజ్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇలా ఇంక్రీజ్ అయిన ఈ సైజు ప్యూబరిటీ ఏజ్ వచ్చిన తర్వాత ఇది సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యి స్లో గ్రాడ్యువల్గా ఇన్విజిబుల్ మొత్తం కనిపించకుండా పోతుంది అన్నమాట. నెక్స్ట్ థైమస్ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక మీకు ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది చూడండి. ఈ బి అనే డయాగ్రామ్లో థైమస్ అనేది 2 లోబ్యూల్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఈచ్ లోబ్యూల్ మళ్ళీ ప్రతి లోబ్యూల్ కూడా అంటే 2 కింద ఇలా థైమస్ ఉంటే అది 2 కింద డివైడ్ అవుతుంది. మళ్ళీ ప్రతి లోబ్యూల్ కూడా లోబ్ చూసుకుంటే కనుక ఈచ్ లోబ్ అనేది లోబ్యూల్స్ కింద నెంబర్ ఆఫ్ లోబ్యూల్స్ కింద డివైడ్ అవుతుంది. ఈ లోబ్యూల్ ఒకదాంతో ఒకటి ఇలా లోబ్యూల్స్ కింద ఒక దాంట్లో ఒకటి ఇలా 2 లోబ్స్లో మళ్ళీ చిన్న లోబ్స్ కింద డివైడ్ అవుతుంది. వాటిని లోబ్యూల్స్ అంటారు. ఈ లోబ్యూల్స్ ఒకదాని నుంచి ఒకటి ఎలా సపరేట్ అవుతాయి అంటే ఒక గోడ లాంటి నిర్మాణం అనేది కనిపిస్తుంది. ఇలా 2 లోబ్స్ కింద ఉంటుంది. ఈ లోబ్లో నెంబర్ ఆఫ్ లోబ్యూల్స్ అనేవి ఈ ప్రతి ఒక్కొక్క లోబు అనేది ఒక మధ్యలో ఒక గోడ లాంటిది ఉంటుంది అన్నమాట. సెప్టా అని చెప్పి అంటారు. దాన్నే ఏమంటారంటే ట్రబాక్యులే అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి లోబ్లో కూడా ఈ సింగిల్ లోబ్ కదండి, ఈ లోబ్ చూసుకుంటే కనుక ఇలా సెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సెల్స్ అరేంజ్ అయిన సెల్స్ని అవుటర్ సైడ్ అరేంజ్ అయిన సెల్స్ని అవుటర్ కార్టెక్స్ అని, ఇన్నర్ సైడ్ అరేంజ్ అయిన సెల్స్ని ఇన్నర్ మెడుల్లా అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ కార్టెక్స్ రీజియన్లో చూసుకుంటే కనుక ఏముంటాయంటే ఈ కార్టెక్స్ రీజియన్లో ఇమ్మెచ్యూర్డ్ లింఫోసైట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. వైల్ ద మెడుల్లా చూసుకుంటే కనుక మెచ్యూర్డ్ సెల్స్ అనేవి మెడుల్లా రీజియన్లో ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ థైమస్ చూసుకుంటే కనుక ఇది ఏం వర్క్ చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూస్ టీ లింఫోసైట్స్. ఈ థైమస్ గ్లాండ్ ఏం చేస్తుందంటే టీ లింఫోసైట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ బ్రింగ్స్ అబౌట్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇట్స్ బ్రింగ్స్ అబౌట్ గ్రాఫ్ట్ రిజెక్షన్స్. ఈ 3 కూడా మెయిన్ ఫంక్షన్స్ అండి థైమస్ గ్లాండ్కి. ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ జస్ట్ ఈ 3 కూడా చూసుకుంటే కనుక మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ థైమస్ గ్లాండ్. నెక్స్ట్ సెకండ్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్ వచ్చేసి బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్. ఈ బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్ చూసుకుంటే కనుక ఓన్లీ బర్డ్స్లో మాత్రమే చూడగలం. చూడండి ఇక్కడ చూస్తే మీకు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్లో ఉంది చూడండి, ఇది బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్. ఎల్లో కలర్లో ఉంది థైమస్ బర్డ్స్లోనే ఉంటుంది, మమ్మల్స్లో కూడా ఉండడం జరుగుతుంది. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఈ బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్ అనేది ఒక లింఫో ఎపిథీలియల్ స్ట్రక్చర్ అనేది డోర్సల్ డైవెర్టికులం ఫ్రమ్ ద క్లోకా. ఈ క్లోకా రీజన్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. డోర్సల్ డైవెర్టికులం ఫ్రమ్ ద క్లోకా ఇన్ బర్డ్స్. దిస్ ఆర్గాన్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద, ఈ ఆర్గాన్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అంటే చిక్ ఎంబ్రియో కింద ఉన్నప్పుడు ఆ చిక్ యొక్క హైండ్ గట్ ఎపిథీలియం నుంచి, ఈ హైండ్ గట్ ఉంటుంది కదండి, ఈ గట్ ఎలిమెంట్కి సంబంధించింది, ఈ హైండ్ గట్ యొక్క ఎపిథీలియం నుంచి ఎరేజ్ అవ్వడం జరుగుతుంది. ఇది చూసుకుంటే కనుక ఈ బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్ 4 months ఏజ్ వచ్చేటప్పటికి ఇట్ రీచ్ మ్యాక్సిమం సైజ్. అంటే ఈ హన్కి చూసుకుంటే కనుక కోడికి దానికి 4 months ఏజ్ వచ్చేటప్పటికి ఎంత ఉంటుందంటే ఈ బర్సా ఆఫ్ ఫ్యాబ్రికస్ సైజు 3 centimeters ఇన్ డయామీటర్ ఉండడం జరుగుతుంది. అంటే ఇలా వెడల్పు అనేది 3 centimeters ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ 4 months తర్వాత ఏమవుతుంది, విచ్ ఇట్ స్టార్ట్స్ డీజనరేట్. ఇది మెల్లిమెల్లిగా డీజనరేట్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది అన్నమాట. క్రాస్ సెక్షన్ ఆఫ్ యంగ్ బర్సా షోస్. ఈ క్రాస్ సెక్షన్ అంటే ఈ బర్సా ఫ్యాబ్రికస్ తీసుకుని ఇలా క్రాస్ సెక్షన్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే దాని స్ట్రక్చరు ఇప్పుడు మనం ప్రీవియస్ చెప్పుకున్న థైమస్ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్ ఎలా అయితే ఉందో అలా సిమిలర్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎలా ఉంటుందంటే ఈ బర్సా ఫ్యాబ్రికస్ అనేది లోబ్యూల్స్ కింద ఉంటుంది. ఆ లోబ్యూల్స్ని ఏమంటారంటే ఫాలికల్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈచ్ ఫాలికల్లో చూసుకుంటే కనుక ఒక్కొక్క ఫాలికల్లో ఏముంటుందంటే బయట వైపు సెల్స్నేమో అవుటర్ కార్టెక్స్ అని, ఇన్నర్ వైపు ఉండే సెల్స్నేమో ఇన్నర్ మెడుల్లా అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బర్సా ఈజ్ మేడప్ ఆఫ్ 3 types. ఈ బర్సా దీని నుంచి ఏంటంటే ఈ బర్సా అనే పార్ట్ నుంచి 3 types ఆఫ్ సెల్స్ అనేవి
రావడం జరుగుతుంది. ఆ 3 టైప్ ఆఫ్ సెల్స్ ఏంటంటే లింఫోసైట్స్, మ్యాక్రోఫేజెస్, ప్లాజ్మా సెల్స్. ఈ 3 సెల్స్ కూడా ఏంటంటే బర్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ద లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్ వస్తాయని చెప్పాను కదండి. ఈ లింఫోసైట్స్ని ఏమంటారంటే ఈ బర్సలో ప్రొడ్యూస్ అయ్యే లింఫోసైట్స్ని బి సెల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ బర్సా చూసుకుంటే కనుక ఇదేం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూస్ బి లింఫోసైట్స్ని మ్యాక్రోఫేజెస్ అండ్ ప్లాజ్మా సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇట్ బ్రింగ్స్ అబౌట్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. ఈ 2 కూడా ఫంక్షన్స్ ఆఫ్ బర్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్. నెక్స్ట్ ది థర్డ్ వచ్చేసి బోన్ మ్యారో. ఇట్ ఈస్ ఏ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్. ఇది చూస్తే కనుక ఇట్ ఈస్ ఏ సాఫ్ట్ టిష్యూ విత్ ఇన్ ద క్యావిటీస్ ఆఫ్ బోన్ ఇలా ఉంటే లోపల ఒక క్యావిటీ లాగా ఉంటుంది. ఆ క్యావిటీలో ఒక సాఫ్ట్ టిష్యూ లాగా ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. ఇన్ మెమల్స్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టిష్యూ. ఈ బోన్ మ్యారో అనేది ఇక్కడ బోన్ మ్యారో కనిపిస్తుంది కదండి మీకు ఈ డయాగ్రామ్లో. ఇది మెమల్స్లో చాలా లార్జెస్ట్ టిష్యూ అన్నమాట. దీని వెయిట్ చూసుకుంటే కనుక అంటే యావరేజ్గా అడల్ట్ హ్యూమన్ బీయింగ్ వెయిట్లో చూసుకుంటే కనుక యావరేజ్గా ఈ బోన్ మ్యారో వెయిట్ ఎంత ఉంటుందంటే 3 kgs ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బోన్ మ్యారోలో చూసుకుంటే కనుక 2 రీజన్స్ అనేవి ఇలా బోన్ మ్యారో మధ్యలోని ఈ బోన్ మ్యారోలో 2 రీజన్స్ కనిపిస్తాయి. ఆ 2 రీజన్స్ ఏంటంటే వాస్కులర్ ఎడిపోస్ రీజన్, హీమోపాయిటిక్ రీజన్. ఈ 2 రీజన్స్ కూడా బోన్ మ్యారోలో కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ 2 రీజన్స్లో ఈ వాస్కులర్ ఈ పార్ట్ ఏం చేస్తుందంటే సప్లై న్యూట్రియంట్స్ అండ్ రిమూవ్ వేస్ట్ ఫ్రమ్ ద యాక్టివ్లీ గ్రోయింగ్. ఈ ఎదుగుతున్న ఈ బ్లడ్ సెల్స్ యాక్టివ్గా గ్రో అవుతున్న బ్లడ్ సెల్స్కి న్యూట్రియంట్స్ అందచేస్తుంది అన్నమాట ఈ వాస్కులర్ ఎడిపోస్ రీజన్ అనేది. నెక్స్ట్ ఇంకొక వర్క్ ఏం చేస్తుందంటే ఇది రిమూవ్స్ వేస్ట్. అక్కడ ఉన్న వేస్ట్ అంతా కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ హాఫ్ ఆఫ్ బోన్ మ్యారోలో ఉండే అనదర్ హాఫ్ ఏం చేస్తుందంటే హీమోఫాయిసిస్లో ఇన్వాల్వ్ అవుతుంది. హీమోఫాయిసిస్ మీన్స్ రెడ్ మ్యారో. ఈ రెడ్ మ్యారో కంటెంట్స్ చూసుకుంటే కనుక టోటిపోటెంట్ సెల్స్ అనేవి. ఈ టోటిపోటెంట్ సెల్సే నథింగ్ బట్ ఈ రెడ్ మ్యారోలో కంటెంట్స్లో చూసుకుంటే కనుక టోటిపోటెంట్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఈ టోటిపోటెంట్ సెల్స్ని ఏమని పిలుస్తారంటే స్టెమ్ సెల్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ స్టెమ్ సెల్స్ చూసుకుంటే కనుక కెన్ డెవలప్ ఇంటూ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ కింద ఇవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. చూడండి మీకు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే చూసుకుంటే కనుక ఇలా లోపల బోన్ మ్యారో ఉంటే ఈ బోన్ మ్యారో నుంచి ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫంక్షన్స్ ఆఫ్ బోన్ మ్యారో యొక్క ఫంక్షన్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే హీమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి ఈ బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ చూస్తే హీమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి ఏమవుతాయంటే ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్లో చూసుకుంటే కనుక గ్రాన్యులోసైట్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఈ బోన్ మ్యారో చూసుకుంటే కనుక సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే సెకండ్ టైం ఏదైనా యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు దానికి తగ్గట్టు ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది బాడీలో వస్తుంది. ఆ ఇమ్యూన్ రెస్పాన్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాస్మా సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ బోన్ మ్యారో అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బోన్ మ్యారో ఫంక్షన్స్ యాజ్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్. బోన్ మ్యారో చూసుకుంటే కనుక ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్ గాను సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్ గాను కూడా వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఇప్పుడు వరకు చెప్పుకున్నాయని కూడా ఏంటంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఫస్ట్ ది థైమస్, బర్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్, నెక్స్ట్ వచ్చేసి బోన్ మ్యారో. ఇప్పుడు సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ ఇమ్యూన్ రియాక్షన్స్తో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి. ఇన్ ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ద లింఫోసైట్స్ ఆర్ మేడ్ ఫంక్షనల్. ఇక్కడ ఏమవుతుందంటే లింఫోసైట్స్ అనేవి ఫంక్షనల్గా అంటే వర్క్ చేయడం జరుగుతుంది. హియర్ ద సెల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు యాంటీజెన్. ఇక్కడ ఏమవుతుంది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో సెల్స్ అనేవి యాంటీజెన్కి ఎక్స్పోజ్ అవుతాయి. సో అవి ఏం చేస్తాయంటే యాంటీజెన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ సెల్స్ అనేవి యాంటీబాడీస్ని సెన్సిటైజ్డ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఆర్ స్మాల్
అండ్ పూర్లీ డెవలప్డ్ ఎట్ బర్త్ టైంలో ఇవి ఎలా ఉంటాయంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి చిన్నగా ఉండడం జరుగుతుంది, చాలా తక్కువ డెవలప్ అవుతుంది. అది ఆఫ్టర్ బర్త్ తర్వాత ఆ యొక్క ఆర్గానిజం ఎదిగి కొలది ఏమవుతుందంటే వాటి ఏజ్తో పాటు ఈ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ కూడా ఎదుగుతూ ఉండడం జరుగుతుంది. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చూసుకుంటే కనుక లింఫ్ నోడ్స్, స్ప్లీన్, మాల్ట్, ఈ మూడు కూడా ఏంటంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. లింఫ్ నోడ్స్, స్ప్లీన్, మాల్ట్లో చూసుకుంటే కనుక పెయిరిస్ ప్యాచ్, టాన్సిల్స్, ఈ టూ కూడా మాల్ట్లో ఉండే ఆర్గాన్స్. నెక్స్ట్ ఒక్కొక్క దానికోసం చూద్దాం. ఫస్ట్ లింఫ్ నోడ్ చూసుకుంటే కనుక ఆర్ ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఈ స్ట్రక్చర్ చూస్తే ఎలా ఉంటుందంటే ఈ లింఫ్ నోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది కాంప్లెక్స్గా ఉండి సెల్యులార్, స్పెరికల్, ఓవిడ్ స్ట్రక్చర్ ప్రజెంట్ అలాంగ్ ద లింఫాటిక్ డక్ట్స్. ఈ బాడీలో మీకు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఏంటంటే లింఫాటిక్ డక్ట్స్ అన్నమాట. ఈ డక్ట్స్ మధ్యలో ఏంటంటే ఇలాగా లింఫ్ నోడ్స్ కింద అక్కడక్కడ డక్స్కి మధ్యలో నోడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. హ్యూమన్లో చూసుకుంటే కనుక ఈ లింఫ్ నోడ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక బీన్ షేప్లో, అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉండడం జరుగుతుంది. ఎంత డయామీటర్ ఉంటుందంటే ఒక్కొక్క నోడ్ వచ్చేసి 1.25 mm డయామీటర్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సైడ్ ఆఫ్ లింఫ్ నోడ్ యాజ్ ఇండియేషన్స్ ద హీల్స్ వేర్ ద బ్లడ్ వెజల్స్ ఎంటర్స్ అండ్ లీవ్స్. ఈ లింఫ్ నోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక సైడ్ ఇలా హీల్స్ కింద ఎలా ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ లింఫ్ నోడ్ అంతా కూడా ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇలాగా హీల్స్ కింద ఇలా స్ట్రక్చర్స్ కింద వెజల్స్ కింద ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే డిఫరెంట్ వెజల్స్తో కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ లింఫ్ నోడ్ చుట్టూ కూడా ఒక క్యాప్సూల్ లాంటిది ఫామ్ అయి ఉంటుంది, ఒక కవర్ లాంటిది, దాన్ని క్యాప్సూల్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ క్యాప్సూల్ లోపలికి పెనిట్రేట్ అయ్యి సెప్టాస్ కింద డివైడ్ అవుతుంది. ఆ సెప్టాస్నే ట్రబెక్యులే అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా ఏంటంటే మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్న థైమస్ గ్లాండ్లో ఎలాగైతే ఉంటాయో అలాగే ఇందులో రీజియన్స్ అనేవి ఉంటాయి. ద కార్టెక్స్, నెక్స్ట్ కార్టెక్స్, పారాకార్టెక్స్, మెడుల్లా అని 3 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. ఇలా 3 రీజియన్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ లింఫ్ నోడ్లో. అవుటర్ ఉండేదాన్ని కార్టెక్స్ అని, మిడిల్ ఉండేదాన్ని పారాకార్టెక్స్, ఇన్నర్ ఉండేదాన్ని మెడుల్లా అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ పారాకార్టెక్స్ రీజియన్లో చూసుకుంటే కనుక బీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కార్టెక్స్లో బీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, పారాకార్టెక్స్లో టీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మెడుల్లాలో చూసుకుంటే కనుక బి అండ్ టీ సెల్స్ రెండు కూడా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ లింఫ్ ఈస్ మేడప్ ఆఫ్ 3 రీజియన్స్, నేమ్లీ అవుటర్ కార్టెక్స్, మిడిల్ పారాకార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడుల్లా. అండ్ అవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఆ పార్ట్స్ నుంచి ఏ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అనేది చూసాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ లింఫ్ నోడ్స్. దే ఫంక్షన్ యాజ్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ ఫాగోసైటోసిస్. ఈ ఫాగోసైటోసిస్కి ఇంపార్టెంట్ సెంటర్ లాగా ఈ లింఫ్ నోడ్స్ అనేవి వర్క్ చేయడం జరుగుతుంది. వెన్ ద లింఫ్ ఫ్లోస్ అక్రాస్ ద నోడ్స్, ఈ నోడ్స్ వెంట ఈ లింఫ్ అనేది లింఫాటిక్ సిస్టంలో చూసుకుంటే కనుక లింఫాటిక్ సిస్టంలో లింఫ్ డక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ డక్ట్స్ మధ్యలో అక్కడక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఈ లింఫ్ అంతా కూడా పాస్ అవుతుంది. ఇప్పుడు మనకి సర్క్యులేటరీ సిస్టంలో వెజల్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ వెజల్స్లో ఏం ఫ్లో అవుతుంది, బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. అలాగే ఈ లింఫాటిక్ సిస్టంలో లింఫ్ అనేది ఫ్లో అవడం జరుగుతుంది. ఈ లింఫ్ ఫ్లో అయ్యేటప్పుడు చూసుకుంటే కనుక ఇవేం చేస్తాయంటే ఈ లింఫ్ నోడ్స్ అనేవి యాంటీజెన్స్ ఆర్ రిమూవ్డ్, పర్టికులేట్ యాంటీజెన్స్ ఆర్ రిమూవ్డ్, ఆ బాడీలోకి ఎంటర్ అయిన యాంటీజెన్ని రిమూవ్ చేస్తాయి. ఎలాగా బై ద ఫాగోసైటిక్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద డిఫరెంట్. ఈ నోడ్స్లో ఏముంటాయంటే ఫాగోసైటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ ఫాగోసైటిక్ సెల్స్ హెల్ప్ ద్వారా ఇవి రిమూవ్ చేస్తాయి అన్నమాట యాంటీజెన్స్ని. ఇది ఒక ఫంక్షన్. నెక్స్ట్ లింఫ్ నోడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇనిషియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమోరల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ బై పొసెసింగ్ బోత్ టీ డిపెండెంట్ అండ్ బీ డిపెండెంట్ ఏరియా విత్ జర్మినల్ సెంటర్స్. ఇవేంటి టీ డిపెండెంట్ అంటే టీ సెల్స్కి సంబంధించిన, బీ సెల్స్కి సంబంధించిన ప్రొడ్యూస్ చేసి హ్యూమోరల్ అండ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లీన్ ఈజ్ ఏ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్. ఇది చూసుకుంటే కనుక ఈ స్ప్లీన్ అనేది ఎలా ఉంటుందంటే ఇది సాలిడ్ ఎన్క్యాప్సులేటెడ్ ఆర్గాన్ లొకేటెడ్, ఇది ఆర్గాన్ లొకేటెడ్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ బిహైండ్ ద స్టొమక్ అండ్ క్లోజ్ టు ద డయాఫ్రాగ్రమ్. ఇక్కడ డయాఫ్రాగ్రమ్ రీజియన్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో స్టొమక్ పక్కన
ఈ స్ప్లీన్ అనేది ఇలా ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో చూస్తే స్టొమక్ ఉంది, దాని బిహైండ్ ఇలా స్ప్లీన్ అనేది ప్రజెంట్ అయింది. ఇట్ ఈస్ ఏ డీప్ రెడ్ ఇన్ కలర్ అండ్ హ్యాస్ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ మెయిన్ ఎట్రియల్ సర్క్యులేషన్. ఇది చూస్తే ఎలా ఉంటుందంటే ఈ స్ప్లీన్ అనేది డీప్ రెడ్ కలర్లో ఉండి ఎట్రియల్ సిస్టమ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అంటే బ్రాంచెస్ ద్వారా కాకుండా ఇలా ఎట్రియల్ సిస్టమ్ ఉంటే, ఇక్కడ మీకు బ్లూ కలర్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇది ఎట్రియల్ సిస్టమ్. ఆ సిస్టమ్ దగ్గర నుంచి మెయిన్ కనెక్షన్ అనేది దీనికి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్ప్లీన్ ఈజ్ సరౌండెడ్ బై ఈ స్ప్లీన్ అంతా చూస్తే ఒక క్యాప్స్యూల్తో సరౌండ్ చేయబడుతుంది. ఈ క్యాప్స్యూల్ ఈ లోపలికి పెనిట్రేట్ అయ్యి టిష్యూస్ ఎలా సపరేట్ ఒక సెప్టాల కింద, అంటే సెప్టా మీన్స్ ఒక గోడ కింద విడిపోతుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే ట్రబైక్యులే అని చెప్పి అనడం జరుగుతుంది. దే ఆర్ 2 డిస్టింక్ట్ రీజన్స్ ఇన్ ద స్ప్లీన్. ఈ స్ప్లీన్లో 2 రీజన్స్ అనేవి ఉంటాయి. ఆ 2 రీజన్స్ ఏంటంటే అవుటర్ రెడ్ పల్ప్, ఇన్నర్ వైట్ పల్ప్. ఈ 2 రీజన్స్ అనేవి స్ప్లీన్లో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ స్ప్లీన్. ఫంక్షన్స్ ఆఫ్ స్ప్లీన్ చూసుకుంటే కనుక ది గ్రేవ్యార్డ్ ఫర్ ఓర్న్ అవుట్ బ్లడ్ సెల్స్. అంటే వయసు ఊడిగిన రక్త కణాలకు ఇది ఒక శ్మశాన వాటికలాగా పనిచేస్తుందండి. స్ప్లీన్ చూసుకుంటే కనుక మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటాం, వాట్ ఈస్ ద గ్రేవ్యార్డ్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటే స్ప్లీన్ అని చెప్పి బిట్స్లో మనం చూసే ఉంటాం. సో ఇదేంటి, వయసు ఉడిగిన అంటే బ్లడ్ సెల్స్ లైఫ్ చూసుకుంటే కనుక 120 days ఎలా ఉంటుంది కదా. సో 120 days తర్వాత అవి పోతాయి, కొత్తవి ప్రొడ్యూస్ అవుతాయి. కొత్తవి ప్రొడ్యూస్ అవి పాతవి పోవడానికి ఒక శ్మశాన వాటికి లాగా గ్రేవ్యార్డ్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట ఈ స్ప్లీన్ అనేది. నెక్స్ట్ అంతేకాకుండా రిజర్వ్ ట్యాంక్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవడానికి ఒక రిజర్వ్ ట్యాంక్ లాగా రిజర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట స్ప్లీన్. ఎప్పుడు ఎట్ టైమ్ ఆఫ్ నెసెసిటీ, అంటే అవసరం ఉన్నప్పుడు ఒక రిజర్వ్ ట్యాంక్ లాగా వర్క్ చేస్తుంది స్ప్లీన్. శ్మశాన వాటికి లాగా పనిచేస్తుంది, ఒక రిజర్వ్ ట్యాంక్ లాగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. The major immunological functions of spleen is that act as a filter for trapping foreign particles. అండ్ ఇది చేసే మేజర్ వర్క్ ఏంటంటే ఈ స్ప్లీన్ ఒక ఫిల్టర్ లాగా, అంటే ఒక వడపోతలాగా, ఇలా ఒక వడపోతలాగా ఉంటుంది అన్నమాట. ఏవైనా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఫారెన్ పార్టికల్స్ అవి సర్క్యులేట్ బ్లడ్ ద్వారా వచ్చినప్పుడు ఈ స్ప్లీన్ వచ్చేటప్పటికి ఏం చేస్తుందంటే స్ప్లీన్లోకి ఏమొస్తుంది, బ్లడ్ ఎంటర్ అవుతుంది. ఈ బ్లడ్ ఎంటర్ అయినప్పుడు ఆ స్ప్లీన్ దగ్గర అది ఫిల్టర్ చేసేస్తుంది, వడపోస్తుంది, ఇంకా మిగతా బాడీలోకి వెళ్లకుండా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ మాల్ట్. మాల్ట్ మీన్స్ ఏంటంటే మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. మాల్ట్ అంటే ఏంటంటే మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ, MALT. సో షార్ట్కట్లో మాల్ట్ అని చెప్పి అనడం జరుగుతుంది. మ్యూకోసా లేయర్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఇది ఎక్కడెక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ మాల్ట్ అనేది ఎలిమెంటరీ కెనాల్, రెస్పిరేటరీ అండ్ యూరినోజెనిటల్ ట్రాక్స్ ఇవంతా కూడా ఏంటంటే లింఫాయిడ్ టిష్యూ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. ఎలిమెంటరీ కెనాల్కి ఇక్కడ మ్యూకోసా లేయర్ అనేది ఉంటుంది. ఈ లింఫాయిడ్ టిష్యూనే మాల్ట్ అని చెప్పి అనడం జరుగుతుంది. దీస్ టిష్యూస్ ఆర్ యూజువల్లీ వితౌట్ ఏ క్యాప్సూల్. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ప్రైమరీ, సెకండరీ లింఫాయిడ్స్ అన్నిటిలో కూడా అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి కూడా క్యాప్సూల్ అనేది ప్రజెంట్ అండి. బట్ ఈ మాల్ట్ వచ్చేటప్పటికి ఎటువంటి క్యాప్సూల్ అనేది ఉండదు అన్నమాట. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద పైరిస్ ప్యాచ్, ద టాన్సిల్స్, అపెండిక్స్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లింఫాయిడ్ టిష్యూస్. ఈ లింఫాయిడ్ టిష్యూకి గుడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఫౌండ్ ఇన్ ద మ్యూకోసా లేయర్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఈ ఎలిమెంటరీ కెనాల్లో ఉన్న మ్యూకోసా లేయర్లో ఇవి ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. హెన్స్ దిస్ టిష్యూస్ ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్, ఇవేంటి గట్ లాంటివి. ఎలిమెంటరీ కెనాల్ వాటిని ఏమంటారు, గట్స్ అంటారు కదండి. సో గట్స్ దగ్గర కూడా ఉంటున్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే గాల్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, మీరు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇలాగా మాల్ట్ అనేది ఉంటుంది, ఇలా ఒక లేయర్ లాగా ప్రజెంట్ అయ్యింది. అక్కడక్కడ ఇలా ప్యాచెస్ లాగా, ఇక్కడ చూడండి ఇది రియల్ డయాగ్రామ్ అన్నమాట. ఈ ప్యాచెస్ లాగా ఉంది చూడండి, దీన్ని పైరిస్ ప్యాచ్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టాన్సిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లింగ్యునల్ టాన్సిల్ అని, నెక్స్ట్ పారెన్జియల్ టాన్సిల్స్ అని, ఇలా టాన్సిల్స్ ఉంటాయి అన్నమాట నోట్లో. నెక్స్ట్ చూడండి, ఈ మాల్ట్లో చూసుకుంటే కనుక మెయిన్గా 2 అనేది ఉంటాయి, పైరిస్ ప్యాచెస్, టాన్సిల్. పైరిస్ ప్యాచెస్ సెకండరీ లింఫాయిడ్ టిష్యూ. ఇవేంటి సెకండరీ లింఫాయిడ్ టిష్యూలోవి పార్ట్స్ అన్నమాట. వీటిని ఏమంటారంటే మాల్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. దే ఆర్ కలెక్షన్ ఆఫ్ లింఫ్ నోడ్యూల్స్. ఇక్కడ ఏముంటాయి, లింఫ్ నోడ్యూల్స్ అనేవి ఇలా కలెక్ట్ అయ్యి ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది.
ఫ్రమ్ ఏ లాంగ్ ఎలివేషన్ ఆఫ్ ద మ్యూకోసా మెంబ్రెయిన్. ఈ మ్యూకోసా మెంబ్రెయిన్లో ఒక లాంగ్ ఎలివేషన్ లాగా ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఎక్కడంటే స్మాల్ ఇంటెస్టైన్లో ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. పైరీస్ ప్యాచెస్ అంటే ప్యాచెస్ లాగా ఇలా ప్యాచెస్ కింద ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ది టాన్సిల్స్. టాన్సిల్స్ ఆర్ లింఫాయిడ్ టిష్యూ ఎన్సర్క్లింగ్ ద ఫార్నింగ్స్ దగ్గర ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. దే ఆర్ సెకండరీ లింఫాయిడ్ టిష్యూ. దే ఫార్మ్ మాల్ట్. ఇవి మాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దే ఆర్ వెరీ సిమిలర్ టు థైమర్స్ ఇన్ ద. ఈ టాన్సిల్స్ చూసుకుంటే కనుక వాటి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ థైమర్స్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా అయితే ఉంటుందో, అంటే థైమర్స్ చూసుకుంటే కనుక 2 లోబ్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ లోబ్ అనేది నెంబర్ ఆఫ్ లోబ్యూల్స్ కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఒక్కొక్క లోబ్యూల్ అనేది అవుటర్ కార్టెక్స్ ఇన్నర్ మెడుల్లా కింద ఎలా అయితే డివైడ్ అయిందో స్ట్రక్చర్ అనేది టాన్సిల్స్ కూడా అలా ఉండడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ టాన్సిల్స్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ది పాలటైన్ టాన్సిల్, లింగ్యునల్ టాన్సిల్, ఫారెన్జియల్ టాన్సిల్స్. ఇవి 3 కూడా ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ టాన్సిల్స్. ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే మీకు ఈ 2 కూడా కనిపిస్తున్నాయి చూడండి, లింగ్యునల్ టాన్సిల్, ఫారెన్జియల్ టాన్సిల్ అనేవి. ఇది ఇక్కడతో ప్రైమరీ అండ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్, టోటల్ లింఫాయిడ్ ఆర్గన్స్ ఆర్ ఆర్గన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.